భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ మణుగూరు మండలంలో వివిధ చర్చిలలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. సెయింట్ పాల్ చర్చిలో పాల్గొన్న సందర్భంలో యేసు ప్రభు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. యేసు ప్రభు యొక్క కుటుంబ సభ్యులకు, దైవజనులకు, మన పాస్టర్ గారు విజయన్ గారికి, కమిటీ పెద్దలు రాజ్ కుమార్, వినోద్ కుమార్, వారి బృందానికి ప్రతిరోజు ఈ సమాజం మేలు కోసం, సమాజంలో ఉన్నటువంటి మానవుల యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఈ చర్చిలో ప్రార్థన చేస్తున్నటువంటి ఆడబిడ్డలందరికీ, అన్నా తమ్ముళ్లకు నా తరఫున, నాతో వచ్చినటువంటి నాయకుల తరఫున, పినపాక నియోజకవర్గం తరఫున, ప్రజాప్రభుత్వం తరఫున అందరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీస్సులతో, ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి దీవెనలతో 2023 డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం, 2023 నవంబర్ 30వ తారీఖున జరిగిన ఎలక్షన్లో భారీ మెజార్టీ 35,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి మీ ప్రేమ అభిమానాన్ని చాటారు. ఈ 5 ఏళ్లలో మొన్నటి సంవత్సరం పూర్తయింది. ఈ 5 ఏళ్లలో మీ యొక్క ప్రేమ అభిమానాలు పొందే విధంగా పినపాక నియోజకవర్గంలో, మన ప్రాంతంలో ప్రజారంజకమైనటువంటి ప్రజాపాలన అందించాలని దృఢ సంకల్పంతో, మరి మీ యొక్క ప్రేమ పొందే విధంగా, మరింత పొందే విధంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకు అందించాలని, డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఆ ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ఈ సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచానికి ఇవాళ యేసు ప్రభు అందించినటువంటి సందేశం ఏదైతే ఉందో, ప్రపంచ మానవాళికి, ప్రపంచ సమాజం మంచి మార్గంలో నడవడానికి ప్రేమ, అభిమానం, దయ, జాలి గుణాలని ఏదైతే యేసు ప్రభు పంచారో దాన్ని ప్రపంచ మానవాళికి ఆ స్ఫూర్తిని కొనసాగించాలని, అందించాలని, సమానత్వం రావాలని మీరందరూ కూడా ఎంత భక్తి శ్రద్ధలతో మరి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మరి ఆ వైపుగా మీరు చేస్తున్న ప్రార్థనలు ఈ సమాజ శ్రేయస్సు కోసం చేస్తూ ఉన్నారు. ఈ దేవాలయంలో నేను కూడా మీ కుటుంబంలో ఒక తమ్ముడిగా, అన్నగా, మీ సేవకుడిగా పినపాక నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమం అమలు చేసే దాంట్లో, అభివృద్ధి కార్యక్రమం అమలు చేసేంట్లో ముందుకెళ్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా మీ ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కాలనీకి సంబంధించి